మా మిమ్మల్ని ఒకటి అడగచ్చా? ఏంటి? నాని మీ కడుపులో ఉన్నప్పుడు మీకు వాంతులే? ఎవరైనా కడుపుతో ఉన్నప్పుడు వాంతులు అవుతాయి. నాని కూడా కడుపులో ఉన్నప్పుడు నాకు కూడా వాంతులు అయ్యాయి. మరి కిషోర్ కడుపులో ఉన్నప్పుడు? అప్పుడు కూడా వాంతులు అయ్యాయి. కానీ కిషోర్ పర్వాలేదు విజ్జు. 2 నెలల్లో వాంతులు ఆగిపోయాయి. నానిగడు మాత్రం నా దుంప తెంచాడు. ఫస్ట్ 4 నెలలు కడుపంతా తెమిలి వాంతులు. పేగులు బయటకు వచ్చేస్తాయేమో అనిపించేది. 4 నుంచి 6 వరకు ఏమైంది? వాంతులతో పాటు తల కూడా తిరగడం మొదలైంది. ఆ తర్వాత 6 నుంచి 8 వరకు తల తిరగడంతో పాటు పైత్యం కూడా మొదలైంది. 8 నుంచి 10 వరకు ఇదే పరిస్థితి. 10 నిండాయి, డెలివరీ రాలేదు. నేను బయటికి రానని లోపలే కూర్చున్నాడు నానిగాడు. 2 రోజులు చాలా అవస్థపడిపోయాను. కంటి మీద కునికే లేదు. నడవలేను, కూర్చోలేను, పడుకోలేను. ఆ 2 రోజులు చచ్చిపోయి మళ్ళీ పుట్టినట్టే విజ్జు.